'ది గర్ల్ ఫ్రెండ్' 2 అవర్స్ 18 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకి నేను నైట్ సెకండ్ షోకి వెళ్ళా. ఎలా ఉందో చెప్తా. కొంచెం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇదే ఫ్లోలో రివ్యూస్ కంటిన్యూ చేసేస్తా. ఈ 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ చూసాక నాకైతే ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చెప్పేస్తా. ఆ తర్వాత ఎలా ఉందో చెప్పి హాయిగా మాట్లాడదాం. చివర్లో కొన్ని విషయాలు అడుగుతా సినిమా నుండి. అవి కూడా మీకేమనిపించాయో చెప్పండి. ముఖ్యంగా ఫ్యామిలీతో కొన్ని సీన్స్ అయితే చూడలేం. లిప్ కిస్సు, డోర్ మీద గీసే ఒక బొమ్మ, కొన్ని డైలాగ్స్ ఇలాంటివి ఇబ్బంది పెడతాయి. ఇవి పర్లేదనుకుంటే యూ గైస్ కెన్ వాచ్. ఇక పాజిటివ్స్ అయితే డైలాగ్స్. ఇంకా సినిమాలో ఏదైనా సీన్ వర్క్ అయినా అవ్వకపోయినా ప్రతి సీన్‌లో ఎమోషన్ కన్వే అయ్యేలా మంచి డైరెక్షన్‌తో విజువల్ ఫార్మ్‌లో డైలాగ్స్ లేకుండా విషయాన్ని కన్వే చేసిన కొన్ని యూనిక్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లాంటివి. అలాగే 'రష్మిక' గారి అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్, కొన్ని సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవి ప్లస్ పాయింట్స్. ఒక 2 మినిట్స్ స్పాయిలర్స్ ఉంటాయి ఇక్కడ నుండి. ఇప్పుడు చెప్పబోయే దాంట్లో వినకూడదు అనుకునేవారు స్కిప్ చేసేయండి. ఇప్పుడు సినిమా ఎలా అనిపించిందంటే నచ్చలేదు గైస్. అమ్మాయిల కోసం ఇలా ఒక సినిమా తీయడం తప్పు కాదు. ఇలా అమ్మాయిల్ని హైలైట్ చేస్తూ ఒక మెసేజ్ ఇచ్చిన సినిమాలు చాలానే నేను పొగిడాను. నాకు నచ్చాయి కూడా అవి. కానీ కావాలని ఈ సినిమాలో మగాళ్ళని లోకువ చేసి చూపించి అనుకూలంగా తీసిన వన్ సైడెడ్ సినిమాలా అనిపించింది. రియాలిటీలో అసలు ఏమైనా ఇలా ఉంటుందండి? చూపిస్తే మేల్, ఫీమేల్ ఈక్వల్ అని న్యూట్రల్‌గా చూపించాలి. లేదంటే మగాడు నిజంగా తప్పు చేసిన రియల్ స్టోరీయో ఏదో తీసుకోవాలి. అసలు రియాలిటీలోనే పాసిబుల్ కానీ ఓవర్ ద టాప్ బిహేవియర్స్‌తో కావాలని ఫెమినిజం బ్యాచ్‌ని రెచ్చగొట్టడానికి హీరో ఫాదర్‌ని నెగెటివ్‌గా చేసి చూపించారు. ఇందులో ఉన్నదే నిజమైతే రీసెంట్‌గా ఎంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళ కారణంగా చనిపోతున్నారు చెప్పండి. సినిమాలో హీరోయిన్ తోపు అని చెప్పడానికి మగాళ్ళని మరింత ఎదవల్లా చూపించారు. మళ్ళీ ఈ మాట ఎవరైనా అంటారేమో అని హెచ్ఓడి కమ్ లెక్చరర్ రోల్‌లో మంచి సపోర్టివ్ పర్సన్ క్యారెక్టర్‌గా రాహుల్ రవీంద్ర గారిని పాజిటివ్‌గా సపోర్ట్ ఇచ్చినట్టు పెట్టుకున్నారు. మగాళ్ళని బాగా చూపించాం కదా అని చెప్పడానికి. అసలు హీరోయిన్ క్యారెక్టర్‌నే క్లారిటీ లేదు. ఇన్నోసెంట్ అంటారు. వి మేడ్ లవ్ సో మెనీ టైమ్స్ అంటారు. కిస్ పెడుతుంటే ఆపదు. స్టార్టింగ్‌లో ఫస్ట్ ఎయిడ్‌కి డైరెక్ట్‌గా ఒంటరిగా బాయ్స్ హాస్టల్‌కే వెళ్ళిపోతుంది. మరి అప్పుడు ఇన్నోసెన్స్ ఏమైపోయిందో ఈ అమాయకురాలికి. హీరో ఇష్టం లేనప్పుడు ఒక్కసారి కూడా నోరు తెరిచి చెప్పలేదు నాకు నచ్చలేదని. ఈ రిలేషన్ వద్దు అని స్టార్టింగ్‌లోనే చెప్పొచ్చు కదా! ఓహ్! సినిమా అయిపోద్దనా? తండ్రికి లాస్ట్‌లో ఒకసారి ఫోన్ చేసినప్పుడు అతను నోటికొచ్చింది తిడితే, సరే ఒకసారి చూసారు కదా! అవమానం కూడా జరిగింది కదా! నా పరిస్థితి కూడా ఏం బాలేదు కదా! ఆ కోపంలో ఏదో అనేసారు. అలా కాదు నాన్న అని చెప్పడం మానేసి ఫోన్ పగలగొట్టి కోప్పడిపోయింది. కానీ అన్ని సార్లు అక్కడ వాళ్ళ నాన్నని హీరో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే ఆపదు. బాయ్స్ హాస్టల్‌లో ఉండాల్సినోడు ప్రతిసారి గర్ల్స్ హాస్టల్‌లోకి సింపుల్‌గా వెళ్ళిపోవడం. డోర్ మీద అడల్ట్ బొమ్మ గీస్తే స్టూడెంట్స్ ఏమో పీజీ స్టూడెంట్స్‌లా కాకుండా పేమెంట్ ఇచ్చిన జూనియర్ ఆర్టిస్ట్‌లు, మోడల్స్‌లానే బిహేవ్ చేస్తుంటారు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్న స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళలా చూపించాల్సిన స్టూడెంట్స్‌ని కూడా ఆ స్టేజ్‌లో నవ్వుతూ ఫోటోలు తీసినట్టు చూపిస్తున్నారు. ఇదేంటిది? హైలైట్ ఏంటంటే నాన్న మీద హీరో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆపరు. ఇదొకటంటే ఏదో కాలేజ్ ఫస్ట్ వచ్చినట్టు ఒక్కొక్కరు వచ్చి రిలేషన్‌కి వెళ్ళావు కదా! కంగ్రాట్స్ అని చెప్తారంట. ఇదెక్కడ సెలబ్రేషనో నాకర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ బీటెక్ యొక్క ఫ్రెష్ ప్రెజెంటేషన్‌తో కాస్త అటు ఇటుగా వెళ్ళిపోయినా గాని సినిమా, సెకండ్ హాఫ్ అయితే తెలిసిన విషయాన్ని మరింత లాగమూడతో అనుకూలంగా చెప్పినట్టుంది. ఒక్క క్లైమాక్స్ అండ్ ఇంటర్వల్ అవ్వగానే వచ్చే 'రావు రమేష్' గారి సీన్ తప్ప సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా అనిపించింది. హీరో మాత్రమే బెల్ట్‌తో కొట్టి అంత మౌనంగా తయారు చేశారంట. తిరగబడరా అండి ఒక్కసారి. నాన్న మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు ఏమి అనదు. కానీ నాన్న ఫోన్‌లో తిట్టేసరికి ఫోన్ పగలగొట్టేస్తుంది. రాసిన ప్రతి సీన్‌లో ఒక ఎమోషన్ అయితే ఉంది. అది తెలుస్తుంది కానీ ఇన్వాల్వ్ అయ్యేలా లేని రియాలిటీ. సినిమాటోగ్రఫీ బానే ఉంది. సాంగ్స్‌లో హైషామ్ అబ్దుల్ వహాబ్ గారు, ఇంటర్వల్ తర్వాత వచ్చే సాంగ్ కూడా బావుంది. మిగతావంతా ఏం అనిపించలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నేను ఆడవాళ్ళని హైలైట్ చేస్తూ తీసిన సినిమాలు చాలానే పాజిటివ్ రివ్యూ చెప్పా. కానీ ఈ సినిమాలో అనుకూలంగా రాసుకున్నారు మగాళ్ళని కంప్లీట్‌గా డౌన్ చేసి, అవి కూడా రియాలిటీలో పాసిబుల్ కాని సీన్స్‌తో. అది క్లియర్‌గా తెలుస్తుంది. ఎవరైతే అమ్మాయిలు ఇలా ఇష్టం లేకుండా ప్రేమించి బ్రేకప్ చెప్పినోళ్ళు ఉంటారో వాళ్ళకి నచ్చొచ్చేమో. నాకైతే డైరెక్షన్ బావున్నా గానీ, ఎండింగ్ ఇదే ఉంటుంది అనేటటువంటి ప్రెడిక్టబుల్ స్టోరీ, ఓవర్ ద టాప్ బిహేవియర్స్, రియలిస్టిక్‌గా లేని సీన్స్ వీటి వల్ల మూవీ అసలు నచ్చలేదు గైస్. ఓన్లీ ఫర్ ఎ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.